నో మీన్స్ నో. ఎస్, మీరు విన్నది కరెక్టే. నో మీన్స్ నో అంటే జీవితంలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర మొహమాటం కొలిది మీకు ఇష్టం లేకపోయినా సరే ఎస్ చెప్పాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. అవునా కాదా? మీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదనే చెప్పండి, మీ వల్ల కానప్పుడు కుదరదనే చెప్పండి. మొహమాటం కొలిది కానీ నో దగ్గర ఎస్ చెప్పారనుకోండి, దానికి వచ్చే పర్యవసనాలతో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి ప్రతి ఒక్కరూ జీవితంలో అనుభవించే ఉంటారు. అందుకని నో చెప్పడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది, మీకు ప్రశాంతత లభిస్తుంది. అలా నో చెప్పకుండా నా జీవితంలో నేను కూడా ఒక చాలా అత్యవసరమైన ఇంపార్టెంట్ విషయంలో నో చెప్పలేక మొహమాట పడి తర్వాత నా జీవితాంతం నేను ఈరోజు కూడా బాధపడుతున్న సందర్భం ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే, నాది 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, ఈరోజుకి కూడా భయం. అలాంటి సందర్భంలో నేను కాలేజీలో బైపీసీ గ్రూప్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ మేనేజ్మెంట్లో మనకు తెలిసిన మా చుట్టాలు ఒక ఆయన అక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఆయన ఏం చేశారు, బైపీసీకి ఫ్యూచర్లో పెద్దగా గ్రోత్ ఉండదు, నువ్వు ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను వద్దండి, నాకు బైపీసీ అంటేనే ఇష్టం, నేను బయాలజీ బాగా చదువుతాను, మ్యాథ్స్ అంటే నాకు భయం, వద్దు అన్నాను. కానీ ఆయన ఏం చేశారు, మా నాన్నగారిని ఒప్పించి నన్ను బైపీసీ నుండి కాస్త ఎంపీసీకి అడ్మిషన్ ఫామ్లో మార్పించి ఎంపీసీలో కూర్చోబెట్టారు. అప్పుడు నేను గట్టిగా నో చెప్పలేకపోయాను. ఇష్టం లేకపోయినా సరే ఎంపీసీలో కూర్చున్నాను. ఫస్ట్ ఇయర్ అలాగలాగా ప్రాధాయపడి రాసి కష్టపడి పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఉండిపోయింది. 1 ఇయర్ పాటు ఆ మ్యాథ్స్ని గట్టెక్కించలేక చాలా ఇబ్బంది పడ్డాను. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, నో చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మొహమాట పడి ఎస్ చెప్పొద్దు. నో చెప్పాల్సి వస్తే నో చెప్పండి. నో చెప్పడం వల్ల మీకైతే వచ్చే నష్టమే ఉండదు. అవతల వాళ్ళు ఒకవేళ హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు అనుకోండి, మహా అయితే ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, ఆ తర్వాత వాళ్ళు మామూలు అయిపోతారు. కానీ నో చెప్పాల్సిన దగ్గర ఎస్ చెప్పి జీవితాంతం బాధపడడం మాత్రం సరైనది కాదు. ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి, నా మనసులోని మాట కాబట్టి మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ సూన్.